హలో ఎవ్రీవన్, ప్రస్తుతం కోంపల్లిలో ఉన్న వాసవి ఆవాస లగ్జరీ విల్లాస్ ప్రాజెక్ట్లో ఉన్నాము. అండ్ ఎస్, హియర్ వీ హ్యావ్ జనరల్ మేనేజర్ సేల్స్ కిరీటి గారు. ఆయన అడిగి అసలు ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. సో చూశాను, ప్రాజెక్ట్ చాలా బ్యూటిఫుల్గా డెవలప్ చేస్తున్నారు. అసలు ఏంటి, ఎన్ని ఏకర్స్లో డెవలప్ చేస్తున్నారు వాసవి ఆవాస అండ్ లగ్జరీ విల్లాస్ అంటున్నారు, ఎన్ని విల్లాస్ వస్తున్నాయి ఏంటి? ఇది క్లోజ్ టు 7 acres లో మనం డెవలప్మెంట్ చేయడం అనేది జరుగుతుందండి. అండ్ అరౌండ్ 59 విల్లాస్ వస్తున్నాయి మనకి ఈ ప్రాజెక్ట్లో. ఓకే, సూపర్. సో ఓవరాల్గా 59 వస్తున్నాయి కాబట్టి కొంచెం మనకు స్పేషియస్గా అనేది ఏమైనా తగ్గిపోతుందా? ఎంత స్పేషియస్ ఇస్తున్నారు ఓపెన్ స్పేస్? లేదండి, ఇది 55% ఓపెన్ స్పేస్ ఇస్తున్నాం మనం ఈ టోటల్ ప్రాజెక్ట్లో. అండ్ మీరు చూసుకుంటే కనుక ఈచ్ విల్లా ఇస్ అరౌండ్ 300 square yards. ఓకే. అండ్ కోంపల్లి సరౌండింగ్ ఏరియాస్లో చూస్తే కనుక 140, 160, 180 హార్డ్లీ 220 square yardsలో మనకు విల్లాస్ అవైలబుల్ ఉన్నాయి. దిస్ ప్రాజెక్ట్ కమ్స్ అండర్ అల్ట్రా లగ్జరియస్ సెగ్మెంట్ అండి. నైస్. సో ఏంటి, జీ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఇస్తున్నారు మనం ట్రిప్లెక్స్ విల్లాస్, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్, 4 bedroom హౌస్ విత్ 1 home theater అండ్ సర్వెంట్ క్వార్టర్స్ కూడా ఉంటుందండి. ఓ వావ్, సూపర్. సో ఒకసారి ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఎలా ఉంది ఏంటి? సో ఈ ప్రాజెక్ట్ చూస్తే అర్థమవుతుంది 59 విల్లాస్ ఉన్నాయని. సో ఏంటి, ఎలా ప్లేస్మెంట్ చేశారు, ఎలా డిజైన్ చేశారు ఇవన్నీ? ఇదంతా మనకు ఆర్కిటెక్చర్ ఎవరైతే డిజైన్ చేశారో న్యాచురల్ లైట్ కంప్లీట్లీ ఇంట్లో వచ్చేలా డిజైన్ చేశారండి ప్రతి ఒక్క విల్లాలో. అండ్ అన్లైక్ నార్మల్ విల్లాస్, ఈ విల్లాలో మెయిడ్ సర్వెంట్ క్వార్టర్స్ కూడా ఉంటుంది, లోపల సర్వెంట్ రూమ్ కూడా ఉంటుంది. వేరే ఎవరైతే విల్లాలో ఉండాలనుకుంటున్నారో వాళ్ళు మెయిడ్స్ వాళ్ళ గురించి కానీ ఇబ్బంది పడకుండా అక్కడే మనకు వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మీరు చూసుకుంటే కనుక వీఆర్ గివింగ్ బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ హియర్. ఓకే. సో ఇక్కడ ఉంది, సెపరేట్ గా ఉంది కదా మొత్తం అన్నిటికీ? ఎస్, ఇది క్లబ్ హౌస్ ఇక్కడ మనకు క్లోజ్ టు 9,500 square foot లో వస్తుంది. వేరే ఈ క్లబ్ హౌస్ లో మనకు జిమ్స్ కానీ, యోగా కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ అన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే. సో లోపల మనము డిజైన్స్ మార్చుకోవచ్చా? కావాలి అంటే స్ట్రక్చరల్ డిజైన్ అనేది చేంజ్ చేసుకోవచ్చా? స్ట్రక్చరల్ డిజైన్స్ మనం చేంజ్ చేసుకోలేము, బట్ ఇంటర్నల్గా మైనర్ చేంజెస్ అనేవి ఎక్కడైతే పాసిబిలిటీ ఉంటుందో, వేర్ స్ట్రక్చర్ డిస్టర్బ్ అవ్వకుండా, జిహెచ్ఎంసీ హెచ్ఎండి ప్లాన్ డిస్టర్బ్ అవ్వకుండా మనం చేయగలుగుతాం. అవి మనం కొంచెం కస్టమైజేషన్స్ ఏమన్నా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. మెయింటెనెన్స్ ఎన్ని ఇయర్స్ వరకు చేస్తున్నారు వాసవి వాళ్ళు? తర్వాత ఏంటి ప్రాసెస్? 2 years వరకు వాసవి వాళ్ళు ఏ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేసినా 2 years వరకు మెయింటెనెన్స్ అనేది వాసవి ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ చేస్తుందండి. ఓకే. అండ్ వేర్ ఇన్ ఎనీ కన్సర్న్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రాజెక్ట్ దే విల్ ఓన్లీ గో హెడ్ అండ్ లుక్ ఆఫ్టర్. ఓకే. కోంపల్లి అంటే అందరికీ తెలుసు, ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్, అన్నీ డెవలప్ అయినాయి, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా. సో ఎంత దగ్గరలో ఉన్నాయి మన ప్రాజెక్ట్కి హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ ఇవన్నీ చూసుకున్నట్లయితే? వెల్, కోంపల్లిలో చూసుకుంటే కనుక ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆర్ హ్యూమాంగస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. టు నేమ్ అ ఫ్యూ, సుచిత్ర అకాడమీ ఉంది మనకి. అండ్ నియర్ బై హాస్పిటల్స్ చూసుకుంటే కనుక సికింద్రాబాద్ ఏరియాలో మనకు ఆల్మోస్ట్ అన్ని 3 to 7 kilometers అవేలో మనకు అన్ని దొరికేస్తాయి అన్నమాట. అరౌండ్ 10 kilometers లో మనకు అన్ని ఉంటాయి. స్కూల్స్ ఆర్ 2-3 kilometers అవైలబుల్లో ఉన్నాయి. మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి అనేది 15-20 kilometers లో అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి అవుటర్ రింగ్ రోడ్ అండ్ కనెక్టివిటీ టు రీజనల్ రింగ్ రోడ్ వెరీ నియర్ బై. ఓకే. సో ఎప్పటిలోగా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు? కన్స్ట్రక్షన్ ఎంతవరకు కంప్లీట్ అయింది? కన్స్ట్రక్షన్ క్లోజ్ టు 50% కంప్లీట్ అయిపోయిందండి. మీరు చూస్తే కనుక స్ట్రక్చర్స్ అన్ని ప్రాజెక్ట్స్ అన్ని విల్లాస్ అయిపోయాయి. అండ్ మనం ప్లాన్ చేసేది మిడ్ నెక్స్ట్ ఇయర్ 2026 మిడ్లో మనం డెలివరీ చేద్దాము అని చెప్పేసి. ఓకే. ఎటువంటి అప్రూవల్స్ ఉన్నాయి? మెయిన్ లీగల్గా కూడా చాలా మంది చూస్తున్నారు ఇప్పుడు. సో వాసవి అంటే ఇట్స్ ఎవ్రీవన్ నోస్ దట్ 30 years ఆఫ్ లెగసీ కాబట్టి ప్రాపర్గా ఉంటాయి. బట్ స్టిల్ కొంతమందికి డౌట్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా క్లారిఫై చేస్తే బెటర్ ఉంటుంది. యా, అంటే ప్రిటీ కామన్ for everybody is GHMC and RERA approval. Yes. Both the approvals have been taken. And మెయిన్గా ఇప్పుడు ఏమంటారు, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెయిన్గా అందరు చూసేది ఏంటి, చెరువు లాంటిది ఏదైనా ఉందా కాదా ఇవన్నీ చూస్తున్నారు. బట్ దెర్ ఇస్ నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ అవుట్ హియర్. ఏం లేవు. సో ఒక్కసారి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీనియేచర్ కూడా మనకి ఇక్కడే ఉంది కాబట్టి, లైక్ హౌ ఇట్ ఈస్ గోయింగ్, అమ్యూనిటీస్ కానీ, ఫెసిలిటీస్ కానీ, గ్రీనరీ ఇదంతా చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కసారి ప్లీజ్ జస్ట్ ఓవర్ లుక్. సో మనకి ఈ ఎక్స్టర్నల్ రోడ్స్ వచ్చేసి 40 feet రోడ్స్ అండి ఇవి. ఇంటర్నల్ రోడ్స్ అని 30 feet రోడ్స్. అండ్ విల్లా లోపల కానీ, విల్లా టెరెస్ మీద కానీ, ఇట్ ఈస్ ఆన్ ద రెస్పెక్టివ్ ఇండివిజువల్ టు మెయింటైన్ హౌ గ్రీనరీ
కానీ ఏది కానీ వాళ్ళు ఎలా మెయింటైన్ చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. ఓకే. బట్ సరౌండింగ్స్ చూసుకుంటే కనుక పార్క్స్ కానీ, టాట్లాట్ ఏరియాస్ కానీ, క్లబ్ హౌస్ కానీ, అవుట్డోర్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయండి. ఓకే. అండ్ ఇక్కడ క్లబ్ హౌస్ అంటే ఇది కూడా మనదే కదా ఆల్మోస్ట్, ఈ రోడ్ కూడా మనదే. ఇది మాస్టర్ ప్లాన్ లో మనకి ఇది 100 feet రోడ్ వదిలేయాలండి. అది వదిలితేనే పర్మిషన్స్ వచ్చే విధంగా ఒక సిచ్యువేషన్ వచ్చేసరికి we left it for the future generations. ఓకే, అంతే అనమాట. సో నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్లాన్. అండ్ ఈస్ట్ ఫేసింగ్ కానీ వెస్ట్ ఫేసింగ్ ఇలా ప్రైస్ డిఫరెన్సెస్ కానీ ఎన్ని ఉన్నాయి ఏంటి ఒకసారి అది. ఈస్ట్ ఫేసింగ్ విల్లాస్ వచ్చేసి 4647 SFT అండి. ఓకే. అండ్ వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ వచ్చేసి ఒక 200 SFT తక్కువ, విచ్ ఇస్ 4405 SFT. ఓకే. అండ్ ప్రైస్ రేంజ్ వచ్చేసి మనకు 6.5 to 7 crores పడుతుందండి పర్ విల్లా. సో జీ అండ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంటే ఎన్ని బెడ్రూమ్స్ వస్తాయి ఓవరాల్ గా? 4 bedroom విల్లా అండి. 4 bedroom విల్లా విత్ 1 home theater. ఓకే. వావ్, సో పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారనమాట. సో ఎలాగో నెక్స్ట్ ఇయర్ కి మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం కాబట్టి ప్రాపర్ గా అప్రూవల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఫైనల్లీ వాట్ యూ వాంట్ టు సే అబౌట్ వాసవి ఆవాస లగ్జరీ villas at Kompally to the audience? Well, for people who want to live in an ultra luxury villa with a very minimum size villa numbers, that is 59, 200-300 villas కాకుండా ఒక చిన్న కమ్యూనిటీలో హ్యాపీగా ఉండేందుకు వండర్ఫుల్గా ఉంటుందండి ఇక్కడ. డెఫినెట్లీ నిజంగానే జస్ట్ ఒక 59 లగ్జరీ అల్ట్రా లగ్జరీ విల్లాస్ మాత్రమే ఇస్తున్నారు. సో అండ్ విత్ ఫుల్ ఆఫ్ ప్రీమియం అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ అనమాట. అండ్ ఆల్మోస్ట్ 50% కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయింది. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ మినియేచర్ కూడా ఉంది. ఎవరైనా రావాలి అనుకుంటే సేల్స్ ఆఫీస్కి వచ్చి ఒకసారి చూసి యూ కెన్ డిసైడ్ ఇట్. మరిన్ని డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.